విషయాలు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ ఏది పడితే అది అడగోలుగా మాట్లాడచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. భారతదేశంలో అత్యంత గర్వంగా మేము తెలంగాణ రాష్ట్ర సర్పంచులము అని చాలా గర్వంగా తల ఎత్తుకొని చెప్పే సర్పంచులు ఎవరు ఉన్నారంటే మన రాష్ట్ర సర్పంచులే అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, కొన్ని సందర్భాల్లో గౌరవ ప్రధానమంత్రి గారు, నీతి ఆయోగ్, వీళ్ళందరూ కూడా ప్రశంసలు ఇచ్చినారు అధ్యక్ష. అనేక అవార్డులు కూడా ఇచ్చినారు. ఆదిలాబాద్ జిల్లా తమకు తెలియదు కాదు, ముక్రా కే అనే గ్రామం నుంచి నేషనల్ లెవెల్లో నంబర్ 1 కేటగిరీలో వచ్చిన 3-4 గ్రామ పంచాయతీలలో ముక్రా కే కూడా అక్కడ సర్పంచ్ గారు, మహిళా సర్పంచ్ అధ్యక్ష, గిరిజన సర్పంచ్. ఆ అమ్మాయి వెళ్ళి చాలా గౌరవంగా తెచ్చుకొని నా టైం కూడా తీసుకొని నాతో కూడా సంతోషంగా ఫోటో దిగిపోయినా. తమరి ఆధ్వర్యంలోనే పాస్ చేయబడ్డ పంచాయతీరాజ్ బిల్లు సందర్భంగా దాదాపు 2 గంటల పాటు అధ్యక్ష నేనే స్వయంగా విషయాన్ని చాలా విశదీకరించి చెప్పడం జరిగింది. ఇంత గొప్పగా మాట్లాడిన ఈ సభ్యులు అధ్యక్ష వారు కూడా పరిపాలన చేసినారు. సగటున తలసరి ఒక వ్యక్తి మీద వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంటు, వీళ్ళు చెప్పే సోకాళ్ళు కేంద్రం, వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. రెండవది రాష్ట్రంలో వాళ్ళే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ₹4 అధ్యక్ష పర్ హెడ్ వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంట్, జస్ట్ ₹4. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసేది ₹650 పైచిలు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మేము మాట్లాడగలుగుతాం కదా అని చెప్పి గొంతు నొక్కడం మేము లక్ష్యం కదా. ఎవరు గొంతు నొక్కుతారండి నాకు అర్థం కదా. ఎందుకు నొక్కుతారు? బ్రహ్మాండంగా మాట్లాడండి, అద్భుతంగా మాట్లాడండి. మీకన్నా అద్భుతంగా మేము చెప్తాము, మన ఇద్దరికన్నా అద్భుతంగా ప్రజలు గమనిస్తారు. అధ్యక్ష, అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు అనేక రాష్ట్రాల వాళ్ళు డెలిగేషన్ల రూపంలో వచ్చి, పార్లమెంటు డెలిగేషన్లు కావచ్చు, సర్పంచ్ల డెలిగేషన్లు కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి జిల్లా పరిషత్ అధ్యక్షుల డెలిగేషన్లు కావచ్చు, మన గ్రామాలు చూసి తన్మయం చెంది పులకించి ప్రశంసించిపోతూ ఉన్నారు. అది వీళ్ళకి జీర్ణం అవుతలేదు. మీ జమానాలో సర్పంచులు బాధపడ్డ మాట వాస్తవం. ఇవాళ బాధపడతలేరు. ఇలా చాలా సంతోషంగా ఉన్నారు, గర్వపడుతున్నారు. అధ్యక్ష, ఒక మాట చాలా సందర్భాలలో నేను చెప్పిన, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారికి, పంచాయతీరాజ్ సెక్రటరీ గారికి, కరోనా లాంటి ఇతర సందర్భాలలో డబ్బులకు కనుక ఇబ్బంది వస్తే అవసరం అనుకుంటే మా మినిస్టర్లవి, శాసనసభ్యులవి జీతాలు ఆపును కానీ పంచాయతీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్దు అని చెప్పిన అధ్యక్ష. అనేక సందర్భాలు శాసనసభలో కూడా చెప్పిన. జియో 60 రిలీజ్ చేసిండ్రు, 90 రిలీజ్ చేసిండ్రు. జియో ఎందుకు అధ్యక్ష? కుండ బద్దలు కొట్టి ఇక్కడ శాసనసభలో నేనే చెప్పిన. వారి యొక్క అవగాహన రాహిత్యం అంటే చేయగలిగిందేం లేదు. ఏం జరిగేది అధ్యక్ష? సింగరేణి కాలరీస్ లేదు, కొన్ని గ్రామాలలో క్వారీస్ ఉంటాయి అక్కడక్కడ. కొన్ని చోట్ల ఏమీ ఉండదు అధ్యక్ష, వాళ్ళకి ఏమీ రాదు, రూపాయి నోటు కూడా రాదు. ఏం అభివృద్ధి జరగదు అక్కడ, జరగడానికి ఆస్కారం కూడా లేదు. ఈ పుణ్యాత్మలో ఇచ్చేటోళ్ళు కాదు రూపాయి కూడా. ఇంకొకటి, సభ్యుల యొక్క అవగాహన రాహిత్యం అనుకోవాలన్నా ఏ విధంగా నన్ను అర్థమవుతలేదు అధ్యక్ష. కేంద్రం ఇచ్చే నిధులు మీరు మనం మళ్లించినరా 15,000 కోట్లట అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు. ఇది నవ్వాను. అసలు సబ్జెక్ట్ ఏంటంటే, గౌరవ శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు, కేంద్రం ఇచ్చే నిధులు అనేది ఉండదు అధ్యక్ష. అసలు దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఎస్, రేపు ఎల్లుండో నేను చెప్పబోతా ఉన్నా.
మన రాష్ట్రం ఏర్పడే కాడి నుంచి వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఆ రోజు తమరు ముందే కదా అధ్యక్ష శాసనసభ అతి ఎక్కువ రోజులు జరపాలి, అన్ని విషయాలు ప్రజలకు పోవాలి, ఇక్కడి నుంచి వేదిక నుంచి మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. తమరిని ప్రార్థించినాం మేము. వారు సభ్యులు ఇచ్చేటువంటి ఏ విషయమైనా చర్చకు పెట్టండి, గలాటాలు అవసరం లేదు, గవర్నమెంట్ ఇస్ రెడీ టు డిస్కస్ ఎనీథింగ్ అని చెప్పినాం. ఫైనాన్స్ రాష్ట్రం యొక్క పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ ట్రెండ్స్ ఏంది, రాష్ట్రం ఏంది, నిధులేంది, బడ్జెట్లు ఏంటి, జరిగిన ఖర్చు ఏంది, ప్రతి అనా పైసాతో సహా లెక్క టేబుల్ మీద పెడతాం అధ్యక్ష. తమరి ముందే థ్రెడ్ బేర్ డిస్కస్ చేస్తాం. ఆల్ ద మెంబర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్. కేంద్రం ఇవ్వటం అనేది ఉండదు అధ్యక్ష. ఇక్కడ ఈ దేశాన్ని నడిపే క్రమంలో రాజ్యాంగం సూచించిన ప్రకారంగా రాజ్యాంగ నిర్మాతలు దేశం అవలంబించవలసిన వ్యూహాన్ని అందులో పొందుపరిచిన విధంగా బాధ్యతలను 2-3 రకాలుగా పంచబడ్డాయి అధ్యక్ష. ఆ బాధ్యతలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు, అధికారాలు, చట్టాలు, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు, అధికారాలు, చట్టాలు చాలా స్పష్టంగా పేర్కొనబడి ఉన్నాయి. అందులో భాగంగా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది అధ్యక్ష. అది స్టాట్యూటరీ బాడీ. ప్రతి 5 సంవత్సరాలకు బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు, అంటే పంచవర్ష ప్రణాళిక ప్రిపేర్ చేసే ముందు సమావేశమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి మంచెడ్లను బేరీజు వేసి ఒక రికమెండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు అధ్యక్ష. ఆ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారంగా కేంద్రం యావత్తు రాష్ట్రాలకు, ఈ దేశంలో ఉండే యావత్తు రాష్ట్రాలకు ఆ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ అంటారు అధ్యక్ష. అది గ్రాంట్ కాదు, యాక్చువల్లీ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఇస్ నాట్ ద మెర్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యం కేటాయింపు కాదు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ విహితమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి, బాజాప్తాగా రావాల్సినటువంటి హక్కు. అది ఎవరున్నా, ఏ ప్రభుత్వాలన్నా, భిన్నమైన పార్టీలు అధికారంలో ఉన్నా అది తీరవలసింది అంతే. 5 సంవత్సరాల కోసం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇస్తారో దాన్ని ఆటోమేటిక్గా కేంద్రం రిలీజ్ చేస్తూ అవుతుంది. కేంద్ర ఆధ్వర్యంలో ఆ ఫండ్స్ ఉంటాయి కాబట్టి రిలీజ్ చేస్తారు. అది కేంద్ర పనులు కావు, కేంద్ర డబ్బులు కూడా కావు. ఆటోమేటిక్గానే అన్ని రాష్ట్రాలకు యథావిధిగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి డబ్బులు. కాబట్టి కేంద్రం ఇవ్వటము అనే ప్రసక్తి ఉత్పన్నమే కాదు. మంత్రి గారు మీకు చాలా స్పష్టమైన సమాధానం చెప్పారు అధ్యక్ష. వారు ప్రశ్నలకు తాగులేదు, ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదని రైట్ఫుల్లీ హీ హాజ్ ఆన్సర్డ్ వెరీ రైట్లీ. అదే ఇర్రిలవెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రిలవెంట్. అధ్యక్ష, ఏం జరిగిందంటే కొన్ని చోట్ల వనరులు ఉంటాయి అధ్యక్ష, కొన్ని చోట్ల వనరులు ఉండవు. కొన్ని చోట్ల భూముల అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కొద్దిగా అర్బన్ టచ్ ఉన్న కాడ. రిజిస్ట్రేషన్స్లో వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి ఆ గ్రామ పంచాయతీలో. ఎక్కడో గిరిజన ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో, అతి తక్కువ భూముల ధరలు ఉండే ప్రాంతాలలో ట్రాన్సాక్షన్స్ కావు అధ్యక్ష. అసలు క్వశ్చన్ అడిగింది గిరిజన సభ్యురాలే. ఏజెన్సీ ఏరియాలో భూముల అమ్మకాలు జరగవు, కొనుగోలు కూడా జరగవు, రూపాయి కూడా రాదు ఆ గ్రామ పంచాయతీకి. వాళ్ళంతా బీరిపోయి బిత్తరపోయి ఉండరు అధ్యక్ష. ఈ ఇంబ్యాలెన్స్ పోవాలంటే, అన్ని గ్రామ పంచాయతీలకు సమన్యాయం జరగాలంటే ఏం జరగాలి అని మేము తలకాయలన్నీ బద్దలు కొట్టుకున్నాం అధ్యక్ష. ఆషామాషిగా తమాషకు చేసింది కాదు. అందుకే 2 గంటల పాటు ఇదే శాసనసభలో మేమంతా ఆలోచించిన తర్వాత, మేధావులతో చర్చించిన తర్వాత, మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత సభలో చట్టం తెచ్చి, పంచాయతీరాజ్ చట్టం తెచ్చి తమ ఆమోదం కోసం ఇక్కడ పెట్టినాం అధ్యక్ష. ఆ సందర్భంలో చాలా విపులీకరించి, విశదీకరించి అన్ని విషయాలు కుండబద్దలు కొట్టి చెప్పినాం. 2 గంటలు చెప్పిన అధ్యక్ష నేనే. దాని మేమేమో క్వశ్చన్ అడిగే అధికారం ఉంది కాబట్టి తిమ్మిని బమ్మి చేస్తాం అంటే అది కుదరదు అధ్యక్ష. అట్లా
వారికి చాలా అవగాహన ఉండొచ్చు. మాకు కూడా దేవుని దేవాలో కొద్ది గొప్ప మేము కూడా చదువుకున్నాం. మాకు కూడా కొంత అవగాహన ఉంది కదా అధ్యక్ష. అవగాహన లేకనే ఈ రాష్ట్రం నడుపుతున్నామా? నిధుల దారి మళ్లింపు అనేది పూర్తి సత్యదూరమైన విషయం అధ్యక్ష, పూర్తి స్థాయిలో. రెండవది, కేంద్రం దయాదాక్షిణ్యం ఇచ్చేది ఏమి లేదు అధ్యక్ష. మన హక్కుగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే డబ్బులు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలకు వస్తే మనకు కూడా వస్తాయి. సమన్యాయం అన్ని గ్రామ పంచాయతీలకు జరగాలని గిరిజన ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో, ఆదాయం లేని పంచాయతీలకు కూడా ఆదాయం రావాలి కాబట్టి అందరికి సమానంగా ఉండాలని చెప్పి మేము ఒక పాలసీ తెచ్చినాం. ఆ పాలసీ తేవాలంటే రిజిస్ట్రేషన్ నుంచి పోయే వాటా కానీ, సీనియరేజీ బీనరేజీ పేరిట పోయే వాటా కానీ కొన్నిటికే పోతా ఉంది, అన్నిటికీ పోతలేదు. అది టోటల్ రాష్ట్ర ఖజానాకు రావాలి, స్థానిక సంస్థలకు పోయే అవసరం లేదు. స్థానిక సంస్థలు మనయే కాబట్టి అక్కడ అభివృద్ధి జరగాలి కాబట్టి, అభివృద్ధి జరగలేదు కాబట్టి, గతంలో విస్మరించబడ్డది కాబట్టి, పల్లెలన్నీ మురికి కూపాలుగా ఉన్నాయి కాబట్టి, ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు పెరిగి బీభత్సంగా తయారైనాయి కాబట్టి, ఒక్క మంచినీళ్ళ కోసం 10, 15, 20 బోర్లు ఉన్నటువంటి గ్రామాలు కూడా దర్శనమిచ్చి వాళ్ళ హయాంలో సర్పంచులు ఆ కరెంటు బిల్లులు కట్టలేక, కాలిపోయిన మీటర్లు బాగు చేయలేక, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి సర్పంచులు దివాలా తీసిన మాట వాస్తవం అధ్యక్ష. వాళ్ళు చెప్పి వాళ్ళ పాపం వాళ్ళ జమానాలు ఎక్కువ అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు 2000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలు బిల్లులు బకాయిలని అధ్యక్ష వీరి హయాం బాబతి. ఈవెన్ టుడే ద పెండింగ్ పవర్ బిల్స్ టువార్డ్స్ PWS చార్జెస్ డ్యూరింగ్ ది కాంగ్రెస్ రిజైమ్ ఈరోజు కూడా పెండింగ్లో ఉన్నాయి. అధ్యక్ష, ఇక్కడ మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడుతుంది. శాసనసభ ఇదేమైనా బయట ప్లాట్ఫామా? ఏది పడుతుంది మాట్లాడడానికి కాదు కదా. శాసనసభలో మాట్లాడేటప్పుడు లెక్క, ఆచారం, జరిగే వాస్తవాలు, ఫిగర్స్ చూసుకొని మాట్లాడాలా. మాట్లాడకుండా మంత్రి గారు సమాధానం చెప్తే గొంతు నొక్కు ఎందుకు ఎందుకు నొక్కుతారండి? మీ గొంతు ఇంకా బాగా చేసుకొని మాట్లాడండి, గొప్పగా మాట్లాడండి. వీఆర్ వెల్కమింగ్, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, అన్నీ మాట్లాడదాం. వీఆర్ రెడీ. ఒక 20 రోజులు నడుపుదాం, నెల రోజులు నడుపుదాం, అసెంబ్లీ బ్రహ్మాండంగా నడుపుదాం. ఎందుకు నడపకూడదండి? ప్రజలకు వాస్తవాలు తెలవాలి, అన్నీ చెప్దాం, అన్ని విషయాలు చెప్దాం. అధ్యక్ష, నిధుల మళ్లింపు అనేది అవాస్తవం, ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. వివిధ రకాల జీవోలు ప్రభుత్వం ఇష్యూ చేసిన మాట వాస్తవం. అది ఉద్దేశపూర్వకంగా పంచాయతీరాజ్ యాక్ట్లో భాగంగా ఇష్యూ చేసిన జీవోలు, ఏదో అలవోకగా తమాషగా చేసినవి కావు. ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి ఆవిష్కరించబడాలి ఈ రాష్ట్రంలో అనే ఒక మంచి దృక్పథంతో తీసుకున్న చర్య అధ్యక్ష. వచ్చిన కాడికి నిధుల వరద వస్తూ ఉంటుంది, వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంటుంది, రాని కాడ అసలు రాదు, ఏమి రాదు. అధ్యక్ష, తమరు నేను మనవి చేస్తా ఉన్నా, తమని కోరుతున్నా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మీద ఈ శాసనసభ చర్చించాలి. నేను చాలా గర్వపడుతున్నా అధ్యక్ష. కేంద్ర మంత్రి గారు స్వయంగా లోక్సభలో, రాజ్యసభలో లేచి నిలబడి మొత్తం భారతదేశంలో ప్రతి ఇంటికి పోర్టబుల్ వాటర్ సప్లై చేసే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మాకు జీర్ణం కాదంటే ఎవరు చెప్పాలి అధ్యక్ష? ఇలా సర్పంచులకు బిల్లు లేదు, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ దిస్ గవర్నమెంట్ ఈస్ గివింగ్. మీ జీవితంలో ఏమైనా ఇచ్చినారంటే ఇప్పుడు ఆలోచించినా కనీసం? ఇలా ప్రజలకు భారం లేదు, నల్లా బిల్లు లేదు అధ్యక్ష, సర్పంచులకు భారం లేదు. ఆ బిల్లులు కట్టలేకనే చచ్చిపోతున్నారు వాళ్ళు, ఆ కరెంటు ఛార్జీలు కట్టలేక, కాలిపోయిన మోటార్ బాగు చేయలేక, బోర్లు వేయలేక, వాళ్ళు పడ్డ బాధలు. వాళ్ళు ఎందుకు అధ్యక్ష? వాళ్ళతో మనం బాగాలేదా? తమరు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ వస్తే ఎమ్మెల్యేలు బోర్లకు ఇష్టానికే సరిపోదు, మనం బోర్లకు కూడా సరిపోకపోతుండే సార్. అవన్నీ వదిలిపెట్టి ఇలా అద్భుతంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. మనుషులు చచ్చిపోతే ఏడగాలు పెట్టుకొని జాగ చూపించాలి మీ ఆయాంలా. మనిషి చచ్చిపోతే అంత్యక్రియలు నిర్వహించుకునే స్థలాన్ని కూడా చూపెట్టాలి మీ అతి గొప్ప పరిపాలనలో. ఎస్, ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, తెలంగాణలో ప్రతి గ్రామంలో ఈరోజు నర్సరీ ఉంది, ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు వైకుంఠ ధామం ఉంది. ఎనీ విలేజ్ లెట్ us గో. తమ ఆధ్వర్యంలో పోదాం సార్, ఒక కమిటీ తీసుకొని పోదాం,
రేపంటే రేపు వెళ్దాం. గవర్నమెంట్ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. ఆల్ పార్టీ డెలిగేషన్ పోదాం. తమరు ఏ జిల్లా సూచిస్తే లేదా ఆ సభ్యులు సూచించే జిల్లాకి పోదాం, వాళ్ళ నియోజకవర్గానికి పోదాం. పచ్చని చెట్లతో గ్రామాలని కలకలాడుతున్నాయి అధ్యక్ష. ఇయ్యాల ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్. ఇది ఇక్కడ అసత్యమైన మాటలు చెప్పడానికి ఆస్కారం లేదు ఎవరికి కూడా. ఈరోజు ఉంది అధ్యక్ష, హరితారం సందర్భంలో నేను మనవి చేస్తా సభకు కూడా తమ ద్వారా. ఇంకా చాలా విషయాలున్నాయి అధ్యక్ష. టంచన్గా అధ్యక్ష, ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిడవిల్లాలని గిరిజన సోదరులు, లంబాడ హక్కుల పోరాట సమితి వాళ్ళు, ఆదివాసీ గిరిజనులు, కోయ గోండు గిరిజనులు 30-40 ఏళ్ళు కొట్లాడిన అధ్యక్ష, మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం. ఈ పుణ్యాత్ములు పట్టించుకోలే, మేనిఫెస్టోలలో పెట్టి కూడా ఇంప్లిమెంట్ చేయలే. మేము చెప్పినాం అన్ని గిరిజన గూడాలను, గ్రామ పంచాయతీలు 3000 పైచీలకు గిరిజన ఆవాసాలలో ఈరోజు గ్రామ పంచాయతీలు ఏర్పడిన ఘనత మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎస్, నిన్న అధ్యక్ష సోషల్ మీడియాలో కూడా ఫోటోలు వచ్చినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఆదిలాబాద్ అడవులలో కొండల మీద ఉండే గిరిజన ప్రాంతాలకు పోయి వాళ్ళు చెకప్ చేసినారు, ఇక్కడ నీళ్ళు వచ్చినాయా లేవా అని చెప్పి, అని మమ్మల్ని బాగా ప్రశంసించిపోయినారు. నిన్ననే ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ ఆ వార్తలన్నీ సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇలా గిరిజన తండాలు గ్రామ పంచాయతీ అయిపోయి వాళ్ళు పండుగలు జరుపుకుంటూ ఉంటే, ఏ గోండు గూడెం ఏ కోయగూడానికి ఆ గూడెం బాగుపడతా ఉంటే, సమన్యాయం జరుగుతూ ఉంటే ప్రతి గ్రామ పంచాయతీకి అధ్యక్ష భూముల అమ్మకాలు ఉన్న చోట, అమ్మకాలు లేని చోట మేము ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాం. ఒక గ్రామ పంచాయతీలు కాదు, మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, వాటన్నిటి కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎంతైతే డబ్బు నిధి మనకు రావాల్సింది వస్తుందో దానికి సమానమైన డబ్బులు మనం కూడా పెట్టి ఎవ్రీ మంత్ రాష్ట్ర బడ్జెట్లో నుంచి పెట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే నేను 1 గంట చెప్పగలుగుతా. ఇలా గ్రామాలలో ఉన్న ఏర్పాట్లు, గ్రామాలలో ఏ విధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతాలు ఆవిష్కరించినాయో, ఏ ఊరి పోయినా సీసీ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో, ఎంత స్వచ్ఛత ఉందో చాలాసేపు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మాకు ధైర్యం ఉంది, మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఏం చేసినా ట్రాన్స్పరెంట్గా శాసనసభలో పెట్టి చర్చ చేసి తమ ఆమోదంతో చట్టాలు చేసి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. సత్యం ఈ విధంగా ఉంటే సర్పంచులంతా ఆగమైపోతున్నట. ఎక్కడ ఆగమైపోయినండి? ఏ ఊళ్ళో ఆగమైనండి చెప్పండి అధ్యక్ష. పంచాయతీరాజ్ సెక్రటరీలను ప్రతి గ్రామానికి పెట్టినాం, కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం. ఏ ఒక్క గ్రామ సెక్రటరీ అమ్మాయిలు ఉంటారు కాబట్టి, మహిళలు ఉంటారు కాబట్టి, వాళ్ళు ఒకవేళ ప్రసూతి కోసం సెలవు మీద పోతే ఆ సెక్రటరీ ఖాళీ ఉండేదానికి లేదు, మీ జిల్లాలో ఒక నిరుద్యోగం తీసుకుని ఇమీడియట్ పెట్టామని చెప్పినాం అధ్యక్ష. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాన్ని చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మానిటర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. దీస్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ టేకింగ్. అక్కడ నిజమైన వికాసం ఇలా జరుగుతూ ఉంది తెలంగాణలో. ఈ దేశంలో ఎక్కడ జరుగుతలేదు అధ్యక్ష. మనకు సమీప దూరంలో కూడా ఏ రాష్ట్రం లేదు. ఇలా మంచి అని ఆలోచిస్తే కింద వాళ్ళకి ధైర్యం వస్తుంది అధ్యక్ష. కానీ దాన్ని వక్రీకరించి చిక్రీకరించి మేము మాట్లాడగలుగుతాం కాబట్టి మాట్లాడతామంటే సమంజసం కాదండి. మంత్రి గారు సమగ్రమైన సమాధానం చెప్పారు, అంతకన్నా ఎక్కువ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే తమను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ప్రజల మధ్య చర్చ జరగాలి, గ్రామంలో చర్చ జరగాలి, ప్రతి గ్రామ పంచాయతీలో చర్చ జరగాలి, విషయాలు వాస్తవాలు కుండా బద్దలు కొట్టినట్టు ప్రజలకు పోవాలి. కాబట్టి దయచేసి తమరు దీన్ని ఎజెండాలో వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో కానీ మా పార్టీ పక్షాన మాకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మా కోటాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రత్యేక చర్చ పెట్టండి అధ్యక్ష. చాలా విస్తృతంగా చర్చించవచ్చు, అద్భుతంగా చర్చించవచ్చు, అన్ని విషయాలు మాట్లాడచ్చు. సభ్యులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఏదైనా సరే మేము చేయడానికి మాకు చాలా ఉంది. నారా ఇది గ్రంథం ఉన్నది, నేను ప్రిపేర్ అయ్యి రాలే కానీ మంత్రి గారు తెచ్చుకున్నారని.
వాళ్ళ ఆయంలో ఏం జరిగిందో మా ఆయంలో ఏం జరిగిందో ఎన్ని వేల కోట్లు మేము రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టినామో గ్రామాలు పట్టణాలు ఆనాడు ఎట్లుండేనో ఇవాళ ఎట్లున్నాయో అన్ని విషయాలలో అధ్యక్ష ప్రతి విషయాలు అన్నీ కూడా థ్రెడ్బేర్ చర్చ చేద్దాం. తమరు దయచేసి ఈ చర్చకు ఆస్కారం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, మంత్రి గారు సమాధానాలు ఇచ్చేటప్పుడు ఉత్పన్నం కాదనే చెప్పారు చాలా ప్రశ్నలకి. ముఖ్యమంత్రి గారు కూడా సుదీర్ఘంగా మాట్లాడారు అధ్యక్ష. మేము సూటిగా ఉపన్యాసం చెప్పకుండా ప్రశ్నలు అడుగుతాం అధ్యక్ష. మా సభ్యులు నాకు తెలిసి సీతక్క గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ పార్లమెంటరీ లాంగ్వేజ్నే వాడారు అధ్యక్ష. వాళ్ళ భాష ఏమీ ఎక్కడ తప్పుగా ఉందని నేను అనుకోవట్లేదు, పర్టికులర్గా సీతక్క గారిది. కొంత మాకు బాధ అనిపించింది అధ్యక్ష, మీరు సీతక్క గారిని ఉద్దేశించి మీ భాష సరిగా లేదమ్మా అని చెప్పినప్పుడు. సరే, మాకు తెలిసి ఒకవేళ మేము పొరపాటు మాట్లాడామని మేము అనుకోవట్లేదు. నాకు తెలిసినంతవరకు వారు పార్లమెంటరీ లాంగ్వేజే వాడారు. అట్లాగే అధ్యక్ష, సభ్యులు అడిగింది కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ప్రవేశపెట్టినటువంటి ఆ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ కోసం వాడాల్సిన నిధులు, అంటే ఆయా గ్రామాల్లో పని జరిగినప్పుడు జరిగినటువంటి మట్టి పని లేకపోతే ఆ విలేజ్ ఆ లేబర్ వర్క్ మీద 60-40% రేషియోలో మెటీరియల్ కాంపోనెంట్ని ఆ గ్రామాలు కానీ మ్యాక్సిమం మండల లెవెల్ వరకే వాడుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ రకంగా వచ్చినటువంటి స్కీమ్లోనే కేంద్రం నుంచి దాదాపు 15,738 కోట్లు ఈజీఎస్ ఉపాధి హామీ పథకం కింద వచ్చినాయి గత 7 ఏళ్ళ నుంచి. అందులో దాదాపు 1,500 కోట్లు ఆయా గ్రామాల్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆ గ్రామ పంచాయతీలు అక్కడ జరిగినటువంటి లేబర్ కాంపోనెంట్తో లెక్కేసుకొని చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చేయలేకుండా ఆ నిధుల్ని స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లో తీసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు కావాల్సినటువంటి గ్రామాలకి వెచ్చిస్తున్నమాట వాస్తవా కాదా అనేది అడగాలనే ఉద్దేశమే మా ఉద్దేశం. ఇది వాస్తవం కాదా దయచేసి మంత్రి గారు చెప్పాల్సిందే కోరుతా ఉన్నాం. అట్లాగే పల్లె ప్రగతి, వైకుంఠధామాలు, రైతు సమన్వయకులు, డంపింగ్ యార్డ్స్లో కూడా ఈ ఈజీఎస్ నుంచి వచ్చేటువంటి నిధులతోనే ఎక్కువ మొత్తంలో మనం వాడుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు పంపిస్తున్నాం, వీటి కోసం మేమే డబ్బులు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పే దీంట్లో ఈజీఎస్ డబ్బులు కూడా ఉన్నాయి. మిగిలినటువంటి కాంపోనెంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయాల్సిన డబ్బులు కానీ ఆ మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా మీరు ఇవ్వాల్సిన డబ్బులు కానీ బిల్స్ పెండింగ్గా ఉండి చాలామంది సర్పంచులు బిల్లులు రాక, చాలామంది బలైన వర్గాలకు సంబంధించినటువంటి సర్పంచులు కూడా ఉన్నారు, అప్పు తీసుకొచ్చి ఈ వర్కుల కోసం ఖర్చు పెట్టారు. వాళ్ళ బిల్లులు రాక వడ్డీలు పెరిగి చాలా ఇద్దరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు కూడా చూసాం అధ్యక్ష. ఇవి కూడా వాస్తవం కాదా దయచేసి అటువంటి ఏమైనా ఉంటే వెంటనే క్లియర్ చేయండి అని చెప్పడమే మా ఉద్దేశం. అట్లాగే అధ్యక్ష, సీనరేజ్ సంబంధించి కూడా ఇప్పుడు శాండ్ సీనరేజ్ కానీ, లేకపోతే కోల్ మైన్స్ సంబంధించి కానీ, గ్రానైట్ సంబంధించి కానీ, ఇతర మినరల్స్ సంబంధించి కూడా ఆయా గ్రామాల్లో లేకపోతే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ యాక్టివిటీని బట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ఏరియా డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించే విధంగా గతంలో ఉన్నటువంటి విధానాన్ని కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకొని వారికి ఇష్టం వచ్చినటువంటి గ్రామాలకే అలాట్ చేస్తున్నారు. ఉదాహరణకి కొన్ని గ్రామాలు చెప్పమన్నారు, నేను చెప్తాను అధ్యక్ష. నా నియోజకవర్గంలోనే ముదిగొండ మండలంలో ముదిగొండ గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడికి వచ్చేటువంటి సీనరేజ్ని సుడా పేరు మీద తీసుకొని వాళ్ళకి ఇవ్వట్లేదు డెవలప్మెంట్. అడిగితే దానికి సమాధానం కూడా లేకుండా పోతాం. ఇది వాస్తవం. ఉదాహరణ చెప్పమంటే చెప్పాను నేను, విలేజ్ ఉదాహరణ కూడా అధ్యక్ష. అట్లాగే గ్రామ పంచాయతీల్లో పనికి పెట్టుకున్నటువంటి ట్రాక్టర్ మీద డ్రైవర్ కానీ, లేకపోతే ఆ గ్రామంలో పనిచేసేటువంటి బిల్ కలెక్టర్ కానీ, ఇతర వర్కర్ కానీ
వాళ్ళకి మనం జీతాలు పెంచాం 8,500కి అంత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నామా, గ్రామ పంచాయతీల నిధుల్లోంచే మన వాళ్ళకి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నుంచో లేకపోతే ఇంకో ఇతరత్ర మార్గాల ద్వారా వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళే ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చిన నిధులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కే సరిపోవట్లేదు. ఈ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెంచిన దాన్ని మనమేమన్నా ఇచ్చుంటే కొంత గ్రామ పంచాయతీలు వెసులుబాటు ఉండేది. సో దయచేసి ఆ రకంగా ఇస్తున్నారా లేదా, ఇవ్వకపోతే ఇస్తారా లేదా, అదొకటి. అధ్యక్ష, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 12,750 గ్రామ పంచాయతీలకి 12,680 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 1,935 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రమైన గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ప్రోత్సాహకంగా ఇచ్చేటువంటి నిధులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. దాదాపు 193 కోట్లు రావాల్సి ఉండగా పెండింగ్ ఉన్నాయని సమాచారం ఉంది. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రైట్ ప్లీజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళు పెండింగ్ లేకపోతే పెండింగ్ లేదు మేము క్లియర్ చేసామని చెప్పండి, పెండింగ్ ఉంటే ఇస్తామని చెప్పండి, లేదా మేము ఇవ్వట్లేదని చెప్పండి. సార్ తమరితోనే మనవి చేసిన అధ్యక్ష, సభ్యులు సచదూరమైన విషయాలు మాట్లాడింది కాబట్టి నేను ఇంటర్వ్యూ అయిన అధ్యక్ష. వారు మాట్లాడిన చూసిన తర్వాత నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం వేసి తమను నేను ప్రార్థించిన ఏంటంటే చర్చ పెట్టండి. స్వల్పకాలిక చర్చ కాదు అధ్యక్ష, ఈ దీర్ఘకాలిక చర్చ పెట్టండి దయచేసి. మనం బీఎస్సీలో కూడా తమను నేను రిక్వెస్ట్ చేస్తాను. మనం పేరు స్వల్పకాలిక చర్చ అని పెట్టి గంటల తరబడి చర్చిస్తాను, కరెక్ట్ కాకదేమో. సభ హుందాతనానికి కూడా మంచిది కాదు. వారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు అక్కడ. 2 hours డిస్కషన్ పెట్టండి సార్, ఇంకో గంట పెరిగినా బాగుంటుందని అనుకున్నాం సార్. దీని మీద తమరితో నేను మనవి చేసేది ఏంటంటే, మాకు ఒక పాలసీ ఉంది అధ్యక్ష. ఏం చేసినా కూడా ఎప్పుడు చేసినా ధైర్యంగా చేస్తాం అధ్యక్ష, ఆషామాషిగా అలవోకగా చెయ్యం. తర్వాత ఏది అంటామో అది గ్యారంటీగా చేస్తాం, వెనకే పోం. మా ఆచరణ ఉంది అధ్యక్ష. అది బయట ప్రజలు కూడా వింటున్నారు కదా ఇప్పుడు మేము మాట్లాడేది. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు మేము ఇస్తామని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. అది మా పాలసీలనే లేదు. వారి కొత్త యాక్ట్ చదివినరో లేదో నాకు తెలియదు. ఇట్ ఈస్ నాట్ దేర్. నూతన పంచాయతీరాజ్ చట్టం ఈ రాష్ట్రంలో ఏదైతే తేబడ్డదో అది పంచాయతీరాజ్ సంబంధించిన సమగ్ర విషయాలను చర్చించింది అధ్యక్ష ఆ చట్టం. ఆ తర్వాతనే దాని రూపకల్పన జరిగింది. దాని ప్రకారమే నిధుల పంపిణీ కానీ నిధుల విడుదల కానీ జరుగుతూ ఉంది. వారు బట్టి విక్రమార్క గారు సూచించినటువంటి ఇది ఎట్లుంటుందంటే అధ్యక్ష, ఇది హైలీ ట్రాన్స్పరెంట్. గతంలో వారి హయాంలో ఉన్న అలవాట్లను డిపిఓలు, డిఎల్పిఓలు, ఎంపీఓలు కొంత చెలాయించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మధ్యలో దాన్ని తీసేసినాం. సర్పంచ్లకే సర్వ స్వేచ్ఛ ఇచ్చినాం మేము. గింతవరకే, గిన్ని లక్షల వరకే మీకు పరిమితి, ఇంత లేదు అనే మాట వాళ్ళు ఏదో ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ లేకపోయినా చెప్పి లేని మధ్యలో సృష్టిస్తే వాళ్ళని దబాయించి నేనే మాట్లాడి, నేను సిఎస్ గారు ఆ సెక్రటరీ గారిని పిలిచి చెప్పి ఇన్స్ట్రక్షన్ కూడా మళ్ళీ ఇచ్చినాం అధ్యక్ష. గ్రామ పంచాయతీకి ఈరోజు ట్యాక్స్ కలెక్షన్ అధ్యక్ష గతంలో చాలా అన్రూలీ ఉండేది. ఇలా పూర్తి స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్ చేయిస్తూ ఉన్నాం. 90 నుంచి 100% మధ్యలో ఉంటుంది అధ్యక్ష. ఆదాయం వాళ్ళకే ఉంటుంది. ప్రభుత్వం టెన్షన్గా ప్రతి నెల అధ్యక్ష ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటాం అధ్యక్ష. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్ వాజ్ బ్రాట్ బై యూపీఏ గవర్నమెంట్. దాంట్లో మొత్తం భారతదేశం అధ్యక్ష, ఎంటైర్ కంట్రీ చాలా వరకు గ్రామ పంచాయతీలు సర్పంచ్లకే అధికారం ఇచ్చినారు. గ్రామ పంచాయతీలను నిర్వహించుకుంటాయండి. కానీ మన దగ్గర అప్పుడు వీరి ప్రభుత్వం ఉండే మధ్యలో ఒక వ్యవస్థను పెద్ద కింది మీద క్రియేట్ చేసినారు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అనామలీస్ వల్ల చాలా అవినీతి జరిగింది అధ్యక్ష. వాళ్ళ పీరియడ్ని అడగోలు వ్యవహారం జరిగింది. ఖర్చులు కూడా దానికి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంతవరకు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని ఖర్చు పెట్టానో అది దాటిపోయింది. చాలా కొన్ని విపరీతమైన దూరంలో వచ్చినాయి. వాటన్నిటిని మేము సమీక్ష చేసిన తర్వాత
ఒక స్పష్టమైన పాలసీ తీసుకొని పంచాయతీలు వీళ్ళ కాలంలో పంచాయతీలు కోల్పోయిన అధికారాన్ని, మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు కోల్పోయిన అధికారాన్ని వీరేమో వీరి హయాంలో దాన్ని డిటాచ్ చేసినారు అధ్యక్ష. డిటాచ్ చేసి మొత్తం కింద నుంచి మీ దాకా ప్రాజెక్ట్ ఆఫీసరు, ఏ ఆఫీసరు, ఫీల్డ్ అసిస్టెంట్, ఆయన కింద నలుగురు కథా కార్ఖాన వ్యవస్థ క్రియేట్ చేసినారు. ఆల్టర్నేటివ్ వాళ్ళ అధికారాలను లాగేసి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి టాప్ టు బాటం ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ సృష్టి చేసినారు వీళ్ళు. దానిలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి. సభలో కూడా చర్చ జరిగింది. దాని తర్వాతనే మేము మొత్తం గ్రామీణ ప్రాంతాలు అనుకున్నట్టుగా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి, అభివృద్ధి సాధించాలి, పరిశుభ్రమైనటువంటి పచ్చనైనటువంటి మంచి వాతావరణం పల్లెలకు ఉండాలి, మంచి నీళ్లు రావాలి, ఆరోగ్యం బాగుండాలి, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలి. అంతకుముందు అధ్యక్ష ఎప్పుడు చూసినా ఆదిలాబాద్లో వర్షాకాలం వచ్చిందంటే చచ్చిపోవడాలు, మరణాలు, గిరిజన ప్రాంతాలలో మరణాలు, కలుషితమైన నీళ్లు తాగి మరణాలు, అందరం పరిగెత్తేది అధ్యక్ష. ఉద్యమకాలంలో నేను కూడా పోయిన ఆదిలాబాద్ జిల్లాకు. మరి ఇప్పుడు ఎందుకో మాయమైన అధ్యక్ష ఇక్కడ లేవే. డెంగ్యూ లాంటి విష జ్వరాల యొక్క తీవ్రత తగ్గిపోయింది ఈ రాష్ట్రంలో. ఈవెన్ టుడే అధ్యక్ష, టుడే ది జాయింట్ సెక్రటరీ ఆఫ్ దిస్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష. నిన్న ఆదిలాబాద్ తిరిగింది, ఇప్పుడు కామారెడ్డి జిల్లా తిరుగుతూ ఉన్నారు. దే ఆర్ రైట్ నౌ. ఎస్, నేను చేసే స్టేట్మెంట్ వాళ్ళ దృష్టి కూడా వస్తుంది అధ్యక్ష రేపు. బికాస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ ఇన్ ద హౌస్. ఆషామాషిగా చెప్పాము అధ్యక్ష. అధ్యక్ష సరిగ్గా చేయాలనుకున్నప్పుడు కొద్దిమంది వ్యక్తులకు ఇబ్బంది కలిగినా చట్టం కాబట్టి, బాధ్యతలో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వ్యక్తులను దృష్టిలో పెట్టుకోకుండా వ్యవస్థ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. వీళ్ళు సృష్టించినటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలో ఉన్న అనామలి మేము తీసి అవతల పడేసాం అధ్యక్ష. ఫీల్డ్ అసిస్టెంట్లను వాళ్ళు అధిక శాతాలు చేసి వాళ్ళకి వేతనాలు ఉండే అధ్యక్ష. వాళ్ళు కూడా దినసరి కూలీలే, కానీ వాళ్ళు ఎక్కువ ఊహించుకొని మేము సమ్మె చేస్తామని దీన్ని మొత్తం ప్రతిష్టంభన చేస్తే ఆ సమయంలో నేనే రివ్యూ చేసిన అధ్యక్ష. ఏంది వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అంతటా కూడా ఇండియా మొత్తం పరిశీలన చేస్తే గ్రామ పంచాయతీలు చేస్తున్నాయి. మన దగ్గర మాత్రం గ్రామ పంచాయతీలు చేస్తలేవు. వాళ్ళని దూరం పెట్టినారు, పక్కన పెట్టినారు. అట్లా మేము గ్రామ పంచాయతీలను ఇన్వాల్వ్ చేసి, మండల పరిషత్తులను ఇన్వాల్వ్ చేసి, జిల్లా పరిషత్తులను ఇన్వాల్వ్ చేసి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చి అన్నీ కూడా చేసినాం అధ్యక్ష. నరేగాలో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద వాళ్ళు ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ 10% ఉంటుంది అధ్యక్ష. కొన్ని సందర్భాలు 25% ఉంటుంది. అదంతా కూడా లెక్కలేసి సరి అయిన పద్ధతిలో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాం అధ్యక్ష. ఒక 10 రోజులు అటు ఇటుగా రిలీజ్ అవుతూ ఉంటాయి. టెన్షన్గా అధ్యక్ష సెప్టెంబర్ నెల వరకు కూడా 24 సెప్టెంబర్ వరకు కూడా టోటల్గా ఇచ్చేసినాం అధ్యక్ష. ఏం బకాయి లేదు ఇక్కడ. వాళ్ళు ఏదో భ్రమలో ఉన్నట్టు ఊహించుకున్నట్టుగా లేదు. ఏదో కొన్ని పేపర్లు వార్తలు చదివి కూడా వీళ్ళు కన్ఫ్యూజ్ కావచ్చు అధ్యక్ష. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే తమరితో దీన్ని ఇంకా పొడిగించి సభా సమయం వృధా చేయకుండా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నరేగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నరేగా ఇన్ ద స్టేట్, ఇంకా వాళ్ళు ఏమైనా కోరితే ఆ పాయింట్ కూడా యాడ్ చేయండి వాళ్ళ పక్షం. అది కూడా యాడ్ చేసి ఒక సుదీర్ఘమైన చర్చకు ఆస్కారం ఇవ్వండి, సో దట్ ఫ్యాక్ట్స్ బయటికి పోతాయి. ఇక నాకు భయం ఉంది అధ్యక్ష. ఇక్కడ వీళ్ళు చేసే ప్రకటన చూసి ఆయనతో ఎవరైనా పాపం సర్పంచులు లేని భయోత్పాదానికి గురవుతారేమో నేను భయపడతాను. వాళ్ళు మంచిగా ఉన్నారు, ఇప్పుడు పాపం ధైర్యంగా పనిచేసుకుంటా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. మంచిగా చక్కగా పని జరిగే దానిలో ప్రగతి కుంటుపడే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. వాడు వాళ్ళు చాలా ధైర్యంగా పనిచేసుకుంటున్నారు, మంచి పనులు, చాలా ప్రోగ్రెస్ వచ్చింది. మేము కూడా అవన్నీ చెప్పాలి అధ్యక్ష, ప్రజలకు తెలవాలి. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, మాకు ధైర్యం ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు ఎవ్రీ విలేజ్, ఆల్ 2796 గ్రామ పంచాయత్స్కు ఈ రోజు వరకు ఎంత డబ్బు రిలీజ్ చేసినాము, ఎవ్రీ పైసా అకౌంట్ కూడా సభకి ఇస్తాం అధ్యక్ష, సభ్యులకు ఇస్తాం.
గతంలో కూడా అధ్యక్ష కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ అన్నమాట, కొన్ని అలవాటు ఉంటుంది, ఒకటి రిటరిక్. మొత్తం ఎస్సీ కార్పొరేషన్ నిధులు మళ్లించేసినారు. నో సారీ, గత 3 ఏళ్ల నుంచి మేము ఆల్ మెంబర్స్కి అధ్యక్ష అందరు గౌరవ సభ్యులకు ప్రింట్ అండ్ పెన్ డ్రైవ్ కూడా ఇస్తా ఉన్నాం. చూసుకోండి మీ నియోజకవర్గం ఎంత ఖర్చు అయిందో, పైసా అనా కానితో లెక్కతో సాగిస్తా ఉన్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆఫీసర్ పెట్టినాం దానికి. ఎవ్రీ నయా పైసా వీఆర్ గివింగ్ అకౌంట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్. అట్లాగే ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి చాలా పటిష్టంగా అమలు జరిగి ఆశించిన ప్రగతి ఫలాలు ప్రజలకు అందాలి కాబట్టి, గౌరవ సభ్యులు ప్రశ్న అడిగిన సభ్యుల కంటే మాకు కూడా ఎక్కువ కన్సర్న్ ఉంది కాబట్టి, మేము దానికి ఆద్యులం కాబట్టి, నూతన పంచాయతీరాజ్ చట్టం శ్రీకారం చుట్టిన వాళ్ళం కాబట్టి, నూతన మున్సిపల్ యాక్ట్ తెచ్చిన వాళ్ళం కాబట్టి, ఈ రెండు కూడా బాగా జరగాలని కోరుకునే వాళ్ళం కాబట్టి, తమరు ఒక దీర్ఘమైన చర్చ పెట్టి ఒక డే దీనికి కేసును కేటాయించినట్టయితే విషయానికి న్యాయం జరుగుతుంది, అందరు పార్టిసిపేట్ అవుతారు. మాకు కూడా చాలామంది ఎమ్మెల్యేల అధ్యక్ష వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తారు. అని ఏం జరుగుతూ ఉంది అసలు తెలవాలి, ప్రజల ముందుకు పోవాలి. ఆ రకంగా పోదామని తెలియజేస్తూ